స్టార్ట్ అయ్యి ఏం మాట్లాడతారో తెలియదు పాపం పిల్లలకు. పర్వాలేదు, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను వాగాపూర్ గ్రామాన్ని పెట్టడం కోసం 4 పథకాలు వాగాపూర్ గ్రామంలో సంపూర్ణంగా అమలు కావాలని, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, అందరికి ఇందిరమ్మ ఇండ్లు వస్తే గుర్తుపెట్టుకోండి. వాగాపూర్ గ్రామంలో ఎవరిని కూడా లేని వాళ్ళు, ఇప్పుడు జాబితాల పేర్లు లేని వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తాం. మీరేం ఫికర్ చేయకూరి. మీ బిడ్డ, మీ కొడుకు, మీ బిడ్డ నేను కన్నె శ్రీనివాస్ రెడ్డి ఉన్నంత కాలం మీకేమి కాదు. మీకైతే తెలుసు కన్నె శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడు పైసలకు లొంగుతాడా? ఏమైనా పైసలు తీసుకునే కనుక పాయల్ శంకరయ్య గారు నాది కాదు, మీకు అందరికి తెలుసు కదా. పైసలు తినట్లు పాయల్ శంకర్, జోగురామన్న మంది పైసలు వసూలు చేస్తుండే, ఇల్లు కింత, రేషన్ కార్డు కింత. కంది శ్రీనివాస్ రెడ్డి పైసలు తినడు, తిననీయడు. అవునా కాదా? మీ అందరికీ నమ్మకం ఉన్నది కదా. వాగాపూర్ గ్రామంలో స్వచ్ఛందంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని కూలీలకు 12 సంవత్సరానికి 12,000 రూపాయలు, రైతు భరోసా ఎకరానికి 12,000 చొప్పున రైతు భరోసా, ఇవన్నీ కూడా వాగాపూర్ గ్రామానికి పెట్టాలని నేను ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారితో దాదాపుగా 15 రోజులు, 13 రోజులైతే తన్లాడినా. ఇది నాకు మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం, పునర్జన్మ ఇచ్చినటువంటి గ్రామం. మీ మేల్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. నా జీవితాంతం నేను రాజకీయాలలో ఉన్నన్ని రోజులు వాగాపూర్ గ్రామ ప్రజల్ని నేను గుర్తుపెట్టుకుంటా. నన్ను హక్కున చేర్చుకున్నారు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మనకు కేవలం ఎలక్షన్లకి, నేను పార్టీలో జాయిన్ అయిన నుంచి ఎలక్షన్ల వరకు కేవలం 6 నెలల సమయం ఉండే. 6 నెలలు, 6 నెలలనే లగ్గం నిలబెట్టినాం. 6 నెలలనే గత 5 ఎలక్షన్లలో ఏ పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి దక్కలేని ఓట్లు 50,000 ఓట్లు వేసి నన్ను మీరు ఆశీర్వాదం పెట్టిండ్రు. పాపం సచ్చి ఏ సర్గాన ఉన్నారో చిలుకూరు రామచంద్రారెడ్డి గారు 2009లో పోటీ చేస్తే పాపం 32,000 ఓట్లే వచ్చినాయి. తర్వాత రామచంద్రారెడ్డి గారు 2012 బై ఎలక్షన్లో పోటీ చేస్తే వారికి 22,000 ఓట్లే వచ్చినాయి. తర్వాత భార్గవ్ దేశపాండే గారు పోటీ చేస్తే ఆయనకు 28,000 ఓట్లు, సుజాత గారు పోటీ చేస్తే 30,000 ఓట్లు వచ్చినాయి. మీరందరూ ఆశీర్వాదం పెట్టి 50,000 ఓట్లు వేయించారు. ఇదందరూ మీ ఆశీర్వాదమే. వాగాపూర్ ప్రజలు మాత్రం నమ్మిండ్రు. మన పక్కనకు అంత జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు ఉంటే మనకంటే కొన్ని ఓట్లు ఎక్కువ. మీ అందరి ఆశీర్వాదం, గెలుపు దగ్గర దాకా వచ్చినాం. మనం ఓడిపోయినందుకు నాకు బాగలేదు. నేను మీ ప్రజల గుండెలలో ఉన్నా, మీ అందరి మధ్యలో ఉన్నా, మీకు సేవ చేసుకుంటున్నా. దేవుడు నాకు అన్ని ఆనందం ఇచ్చిండు. నేను చిన్న కుటుంబంలో పుట్టినా కూడా, వ్యవసాయదారుడు 8 ఎకరాల భూమి మీద మా బాబు బాకీ చేసి నన్ను చదివించినా కూడా నాకు దేవుడు అన్ని ఆనందం ఇచ్చిండు. నాకేమీ ఆశ లేదు. నేను ఒకటే చెప్తున్నా, నాకేం ఆశ లేదు. నాకు దేవుడు ఆనందం ఇచ్చిన ఆస్తిలా మీ అందరికీ నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పినా, నేను నా సగం ఆస్తిని ప్రజలకు, ఆదిలాబాద్ ప్రజలకు, గరీబులకు దానం చేసే చచ్చిపోతాను కూడా చెప్పినా. నేను మీకు, నాకు పైస మీద ఆశ లేదు. నేను పైస పిచ్చి మనిషిని కాదు. మీ అందరికి ఒకటే చెప్తున్నా, నా పేరు దేవుడు అయితే నేను అమెరికాలో, దేవుడు నాకు అన్ని ఆనందం ఇచ్చిండు. నేను చచ్చిపోయినాక కూడా 100 ఏళ్ళు నా ప్రజలు నన్ను తలుచుకోవాలా. వాగాపూర్ లాంటి గ్రామ ప్రజలు కంది శ్రీనివాస్ పనులైనాయి. మాకు రేషన్ కార్డు కంది శ్రీనివాస్ రెడ్డి ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు వచ్చాయి. మాకు ఇందిరమ్మ ఇండ్లు, భూమి లేని నిరుపేదలకు 12,000 మాకు కంది శ్రీనన్న ఇన్ఛార్జిగా వేపించిండు. ఆ రోజు చేపించిండని మీరు నన్ను గుర్తు పెట్టుకుంటే చాలు. నా జీవితానికి ఇంకేం అక్కర్లేదు. నా జీవితానికి ఇంకేమీ అక్కర్లేదు. మీ ప్రేమ, మీ దయ, మీ ఆప్యాయత మాత్రమే నాకు కావాలా. నేను ఓడిపోయిన వెంటనే నేను ఇంట్లో కూర్చోలే. ఓడిపోయిన తెల్లారి నుంచే ప్రజలలో తిరిగిన. నాకు వయసు ఉన్నది, ఓపిక ఉన్నది. మీరు ఎప్పుడు గెలిపిస్తే అప్పుడే సీటు మీద కూర్చుంటా, అంతే తప్ప నాకు తొందర లేదు. ప్రజల్ని దోసుకోవాలని లేదు. పాయల్ శంకర్ చూడండి, గెలిచిన 1 సంవత్సరంలో 378 కోట్ల రూపాయల భూముల్ని ఆదిలాబాద్ కబ్జా చేసినటువంటి దొంగ పాయల్ శంకర్. గెలిచిన 1 సంవత్సరంలో 378 కోట్లు. తెలుసా, మనకు 30 కొత్తలు దొరుకుతలేవు. ఆయన 378 కోట్లు దోసుకున్నాడు. ప్రూఫ్లతో సహా, ఆధారాలతో సహా, పేపర్లతో సహా నేను నిరూపితం చేసిన, ప్రెస్ మీట్ పెట్టినా. దానికి ఇంతవరకు సమాధానం లేదు. దొంగ పారిపోయిండు.
మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక దొంగని గజ దొంగ